కమ్. సో కమింగ్ టు దిస్, ఇది 3 BHK ఫ్లాట్స్ కదా. సో ఇది గెస్ట్ బెడ్రూమ్ అనమాట. అండ్ అది కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. అండ్ లుక్ ఎట్ దిస్ స్పేస్, ఎంత స్పేస్ ఇచ్చారు కదా. సో మనకు ప్రతిది కూడా లెంత్ వైజ్ కానీ విడ్త్ వైజ్ కానీ డెప్త్ కూడా చాలా ఎక్కువగా ఉంది, చాలా స్పేషియస్ ఇది. సో ఇది ఎందుకు వాడతారు అంటే స్టోర్ రూమ్ అనమాట. మనకి 3 BHKలో సపరేట్గా ఇంకొక ప్లేస్ కూడా ఇచ్చి ఇది మీకు స్టోర్ రూమ్ లాగా యూస్ చేసుకోవచ్చు. ఎంటైర్ ఏదైనా అవసరం లేని అవి ఏమైనా వస్తువులు ఉంటే ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. ఇది కూడా చాలా స్పేషియస్గా ఉంది. కమ్, దిస్ ఈజ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్. అంతేనా? ఇది చిల్డ్రన్స్ బెడ్రూమా మాస్టర్ బెడ్రూమా? ఇంత స్పేషియస్గా ఉంది. దిస్ ఇస్ యాక్చువల్లీ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట. కిడ్స్ ప్లే ఏరియా కూడా పెట్టేసుకోవచ్చు, అంత పెద్దగా ఉంది రూమ్ అంతా కూడా. చూస్తుంటే స్పేస్ చూస్తున్నారా? సో ఇద్దరు పిల్లలు ఉంటే చాలా ఎక్కువ స్పేసే వాళ్ళకి ఇది. ఎందుకంటే చిన్నపిల్లలు చాలామంది, చుట్టుపక్కల స్కూల్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి కాబట్టి, మాల్స్ ఉన్నాయి. ఆల్సో ప్రతిదీ కూడా ఇక్కడ కనెక్టివిటీ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ మనం వనస్థలిపురం మంచి ఏరియాలో ఉన్నాము, చుట్టుపక్కల అన్ని మాల్స్ అన్నీ ఉన్నాయి. సో పిల్లలకి కూడా ప్లే ఏరియాస్ కూడా చుట్టూ ఉంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా పార్క్స్ కూడా ఉంటాయి అన్నమాట. కమింగ్ టు దిస్, వావ్, సో నైస్, బ్యూటిఫుల్ కలర్ కదా. సో యా, దిస్ ఈస్ ద వాష్రూమ్. అండ్ వాష్రూమ్ కూడా చాలా స్పేషియస్గా కనిపిస్తుంది. అండ్ ఆల్సో ఎంటైర్ ఫిట్టింగ్స్ కూడా ఇచ్చారనమాట మనకు. పైప్స్ అవి పెట్టుకోవడానికి కూడా, ట్యాప్స్ కానీ అవన్నీ, సింక్స్ కానీ అవన్నీ ఇక్కడ వచ్చేస్తాయి అనమాట. సో దిస్ ఈజ్ ద వాష్రూమ్. సో వెంటిలేషన్ కూడా ఇక్కడ చాలా బాగుంది, కూల్ బ్రీజ్. ఓకే, సో ప్రతిదానికి కూడా మనకు ఇలా గ్లాస్ విండోస్ ఇచ్చారు, గ్లాస్ డోర్స్ ఇచ్చారు, గ్రిల్స్ లాగా.